మేము రూకోన్ నుంచి వచ్చాము. గడేకల్లు విడుమనకల్ మండలం గడేకల్లు. ఈ మహాప్రపంచం మాత్రం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మన ఎన్టీఆర్ గారి గురించి ఆలోచన చేసి పుట్టినరోజు సందర్భంగా ఇంత పెద్ద మహానాడు చేయడం చాలా గర్వకారణం. ఇంతమంది వచ్చి ఇన్ని లక్షల మంది కలుస్తున్నారంటే ఇది మహా యుద్ధం మాత్రం ఉంది. ఒక ప్రపంచం జయించినట్లుంది మాకు ఇదంతా చూసి. భోజనాల ఏర్పాట్లు కానీ ప్రతి ఒక్కటి కార్యకర్తలు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా బాగా అందుతుంది. ఇబ్బంది ఏం లేదు. ఈరోజు కడప వైఎస్ఆర్ అడ్డా కాదు, దాని తాత అడ్డా కాదు, చంద్రబాబు నాయుడు అడ్డా, తెలుగుదేశం గడ్డ కడప అంటే. 2.0 కాదు కదా, 2.0 కాదు కదా. 400 తెచ్చుకునే కూడా ఏం లేదు. 420 అని ఆల్రెడీ బిరుదిచ్చారు. ఇంకొచ్చేది ఏం లేదు, అయిపోయింది. చంద్రబాబే తెలుగుదేశం గడ్డ, కడప అడ్డా. ఇప్పుడు కూడా ఏం చేంజ్ కాలేదండి. అప్పటి నుంచి కానీ ఇప్పుడు దాకా కూడా లోకేష్ గారు అందరితో కార్యకర్తలతో భేటీ అవుతున్నారు, నాయకులతో భేటీ అవుతున్నారు. కార్యకర్తలను కూడా దగ్గరికి తీసుకునే తత్వం లోకేష్ గారికి ఎప్పటికీ ఉంది. ఏంటండి ఇప్పుడు నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన మా లోకేష్ గారు అమలులోకి తెచ్చారు. నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా అరాచకాలు చేసింది కాబట్టి ఈరోజు నారా లోకేష్ గారు రెడ్ బుక్ పరిపాలన తీసుకొచ్చారు ముందుకి. ఈ రెడ్ బుక్ పరిపాలన వల్ల సామాన్య కార్యకర్త కూడా ఇంకొకసారి కార్యకర్తను టచ్ చేయాలంటే కూడా ఎదవడేటట్టు చేశాడు.